తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తున్న పరమశివుడు. ఇది కొంచెం వెరైటీగా ఉంది కదా. ఎప్పుడైనా చూసారా? అఫ్కోర్స్ మీలో కొంతమంది చూసే ఉండొచ్చు. ఇక చూడని వాళ్ళ కోసం, అఫ్కోర్స్ చూసిన వాళ్ళ కోసం కూడా మరొక్కసారి దీన్ని దర్శిద్దాం. దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తల్లక్రిందులుగా తపస్సు చేస్తున్నట్టుగా లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడ విశేషం. ఈ ఆలయానికి ఎన్నో విశేషాలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. సాధారణంగా శైవ క్షేత్రాలన్నింటిలోనూ శివుడు లింగ రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటిది ఆయన విగ్రహ రూపంలో కనిపిస్తే, అందున తలక్రిందులుగా దర్శనమిస్తే ఆశ్చర్యపోని భక్తులంటూ ఉండరు కదా. అలాగే శివుడు కూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలేయటమే కాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపోభంగిమలో కనపడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. ఇక అమ్మవారి విషయానికి వస్తే ఎక్కువగా అయ్యవారి సన్నిధిలోనే గల ప్రత్యేక మందిరాల్లో కొలువుదీరి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాంటిది స్వామివారితో పాటు గర్భాలయంలో అదీ ఒకే పీఠంపై అమ్మవారు కొలువై ఉండటం ఇక్కడి విశేషంగా చెబుతుంటారు. ప్రపంచానికి శివశక్తుల సమానత్వాన్ని నిరూపించడానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతీ, కుమారస్వామి విగ్రహాలు. పార్వతీదేవి శక్తి, ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడైన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపంలో దర్శనమిస్తూ ఉండటం మరో ప్రత్యేకత ఇక్కడ. ఇన్ని విశేషాలు కలిగిన మహిమాన్విత క్షేత్రంగా యనమదుర్రు కనిపిస్తుంది. యమధర్మరాజు ఇక్కడ శక్తీశ్వరుడి గురించి తపస్సు చేసిన కారణంగా ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల ఈ ప్రదేశానికి ఈ పేరొచ్చిందన్నమాట. లోక కంఠకుడైన శంభరుడిని యమధర్మరాజు సంహరించవలసి వస్తుంది. శంభరుడు మహాశివభక్తుడు కావటంతో ఆయన్ని అంతమొందించటానికి పరమశివుడు అనుమతి తీసుకోవాలని యమధర్మరాజు నిర్ణయించుకుంటాడు. ఆదిదేవుడి అనుగ్రహం కోసం కఠోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో కైలాసంలో గల శివుడు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. బాలింతరాలైన అమ్మవారు తన ఒడిలోని కుమారస్వామిని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే యమధర్మరాజు తపస్సు ఆమె దృష్టికొస్తుంది. లోక కళ్యాణం కోసం తాను తపస్సు చేస్తున్న ప్రదేశంలో ఉన్నపళంగా ఆవిర్భవించవలసిందిగా యమధర్మరాజు కోరతాడు. తపస్సులో ఉన్న కారణంగా శివుడి నుంచి అందుకు ఎలాంటి సమాధానం రాదు. కానీ అమ్మవారు అందుకు అంగీకరించటంతో వాళ్ళు కైలాసంలో ఎలా ఉన్నారో అలాగే శిలారూపాల్లో ఇక్కడ ఆవిర్భవిస్తారు. ఈ కారణంగానే మిగతా క్షేత్రాల కంటే భిన్నంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరుడు దర్శనమిస్తూ ఉంటారు. అశేష భక్తజన కోటికి ఆది దంపతులుగా ఆశీస్సులను అందజేస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు యనమదుర్రు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలానికి చెందిన గ్రామం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని యనమదుర్రు అనే గ్రామం ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కింది. ఇక్కడ త్రేతాయుగం నాటిదిగా చెప్పబడుతున్న ఒక ఆలయం 100 సంవత్సరాల క్రిందట తవ్వకాలలో బయటపడింది. ఈ త్రవ్వకాల్లో శివుని రూపమైన శక్తీశ్వరుడు 3 నెలల పసికందైన కుమారస్వామిని ఒడిలో పెట్టుకుని లాలిస్తున్న పార్వతీమాత విగ్రహాలు ఏకపీఠంపై బయటపడ్డాయి. అదండి తలక్రిందులుగా తపస్సు చేస్తూ దర్శనమిస్తున్న పరమశివుడు. తెలుసుకున్నాం కదా. చాలా విచిత్రంగా, అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటి ఎన్నో అంశాలను మీకు అందించాలని మా ప్రయత్నం. మా ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం, తద్వారా మీ సలహాలని, సూచనల్ని మాకు అందిస్తారు కదా.